ఈరోజు గలతీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుదాం. చదువు సహాయం చేయండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ గలతీలకు రాసిన ఈ పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 149 వచనాలు ఉంటాయి. ఈ 6 అధ్యాయాలు రెండు అధ్యాయాలు ఒక భాగం. మొదటి 2 అధ్యాయాల్లో సువార్తను గురించి ఉంటుంది. తర్వాత 2 అధ్యాయాల్లో విశ్వాసాన్ని గురించి ఉంటుంది. తర్వాత 2 అధ్యాయాల్లో ఫలాల గురించి ఉంటుంది, ఆత్మ ఫలాలు. మొదటి 2 అధ్యాయాల్లో సువార్త అనేది 2 రకాలుగా మార్చబడింది. సత్యమైనది, చెప్పండి, సత్యము కానిది. ఇక్కడ ఏం మాట్లాడాడంటే భిన్నమైన, సత్యమునకు భిన్నమైన సువార్త. ఈ గలతీ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే మనం ఆ పరిస్థితులు అర్థం చేసుకుంటేనే మనకి ఇది చదివితే అర్థమవుతుంది. గలతీ సంఘం బాగా విస్తరించబడినప్పుడు గలతీలో ఆ సంఘములో అన్యజనులు ఎంతమంది ఉన్నారో యూదులు కూడా అంతమంది చేర్చబడ్డారు. యూదులకున్న గొప్ప ఆశ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని. ఏమి నెరవేర్చాలని? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని. కానీ పౌలు గారు క్రీస్తు ద్వారా పొందిన అపోస్తులత్వం ద్వారా పొందిన ఈయన పౌలు ఏమన్నా అపోస్తులకు ప్రవక్త, అపోస్తుల యొక్క క్షమించాలి, అన్యజనుల యొక్క అపోస్తులు. ఎవరు చెప్పండి? పౌలు అన్యజనులకు అపోస్తులుడు. మిగిలిన వాళ్ళు 12 మంది ఎక్కడెక్కడ పరిచర్య చేశారు అని అంటే చాలా వరకు యూదుల మధ్య పరిచర్య చేశారు. పేతురు ఏమన్నా యూదులకు అపోస్తులుడు. పేతురు, యోహోను, యాకోబులు. అన్యజనుల బాధ్యత ఎవరి మీద ఉండిద్దంటే పౌలు మీద ఉండిద్ది. ఈ అన్యజనులు ద్వారా ఏర్పడిన ఈ గలతీ సంఘం యూదులు కూడా చేర్చబడటం వల్ల గలిబిలి వచ్చేసింది. ఏంటి ఆ గలిబిలి అంటే మీరు సున్నతి ఆచరించాల్సిందే. ఏం చేయాలి? రెండవది సబ్బాతును పాటించాలి. సబ్బాతు అంటే శనివారం. కానీ సబ్బాతును పాటిస్తామా? మనం శనివారాన్ని పాటిస్తామా? శనివారం విశ్రాంతి దినంగా తీసుకుంటామా? ఆదివారమా? ఎందుకు ఆదివారం తీసుకుంటామంటే యేసు ప్రభు ఏం చేశాడు? పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మనం పునరుద్ధాన దినాన్ని ఆచరిస్తాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకి ఈ యూదులకి, ఆయన యూదుల్లో వచ్చినా, యూదా గోత్రంలో నుంచి వచ్చినా కూడా యూదులకి యేసు ప్రభువుకి పడదు. కొన్ని విషయాల్లో తేడా ఉండిద్ది. ఎందుకు తేడా ఉండిద్ది చెప్పండి? తేడా ఏంటి అని అంటే ఆ తేడా ఏంటి అని అంటే యేసు ప్రభు ఏమన్నా సబ్బాతుని ఏం చేయడు? పాటించడు. సబ్బాతును ఆచరించడు. ఆయన ఏం చేస్తాడు? సబ్బాతు నాడు గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తాడు, ఊచ చేతులు కలగవాడిని బాగు చేస్తాడు, 18 సంవత్సరాలు నడువు వంగిపోతే ఆమెని స్వస్థత పరుస్తాడు. వీళ్ళకి బాధ. ఎందుకు బాధ? సబ్బాతు నాడు ఏ పని చేయకూడదు. యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళని ప్రేమించి కనికరముతో, దయతో, జాలితో వాళ్ళని స్వస్థత పరిచేవాడు. ఇప్పుడు సబ్బాతును మరలా పాటించాలంటే ఏం చేయాలి? ఆదివారం ఆచరించకూడదు. వీళ్ళు దేన్ని ఆచరించాలి?
ఇప్పుడు సంఘంలో గలిబిలి వచ్చేసింది. మీరు అన్ని జనులు సున్నతి పొందారు వీళ్ళు అని అడుగుతున్నారు. వీళ్ళు అంటే ఏంటి అన్నారు. వీళ్ళకి ఏమన్నా సున్నతి తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు? బాప్తీసం తెలుసు, సున్నతి వీళ్ళకి తెలియదు. మీరు సున్నతి ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా సున్నతి తీసుకోవాల్సిందే అంటున్నారు. ఆళ్ళలో కొంతమంది సున్నతి తీసేసుకున్నారు. ఈ వార్త ఎవరికి తెలిసింది? పౌలుకి తెలిసింది. పౌలు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే అందుకనే ఏమంటాడంటే స్టార్టింగ్ పౌలు పత్రికలన్నీ చూస్తే మీకు వందనాలు, మీకు శుభాలు అని నేను చెబుతాడు. కానీ ఇక్కడ అది చెప్పడు. కోపంతో రోషంతో మాట్లాడతాడు. మనుష్య ఆచారాలను వెంబడిస్తారా మీరు? లేకపోతే దేవుణ్ణి సంతోషపెడతారా? మీకు దేవుని పద్ధతులు కావాలా, మానవ పద్ధతులు కావాలా? ధర్మశాస్త్రం వలన మీరు రక్షించబడ్డారా? విశ్వాసము ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారా? ఏది మీకు కావాలి? ఏది మీరు అనుసరిస్తారు? అసలు కాళ్ళని లోపలికి రానిచ్చింది ఎవరు? బయటికి తరివేయండి వాళ్ళని అని అన్నది. అందుకనే సువార్త మారిపోయింది. ఏం మారిపోయిందంటే పాత పద్ధతి. ఏ పద్ధతి? ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతి. మోషే సున్నతి, మోషే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా చేయాలంటుంటే వాళ్ళకి బాధ అనిపించింది. అందుకనే ఈ పత్రికను ఆ కోణంలో మనం చదవాలి. దేవునికి స్తోత్రం. మూడోది, వాళ్ళకి తిండి విషయంలో చాలా పట్టింపు ఉండేది. యూదులకి ఏముండి చెప్పండి? కడుక్కోకుండా తిన్నరాళ్ళు. కానీ యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తారు? ముఖం కూడా కడుక్కోరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆకలేస్తే ఏం చేస్తారు? యూదులు వచ్చి అడుగుతారు యేసు ప్రభుని, అయ్యా మీ శిష్యులు ముఖం కూడా కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? వెన్నులు తుంచుకొని విశ్రాంతి దినం, సబ్బాతు దినం అని కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంటల్లా, ఉపవాసాన్ని పాటించటల్లా. అదే యోహాను శిష్యులు చూడు ఎంత భయభక్తులుగా ఉన్నారో. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, పెళ్లి కుమారుడు నేను ఉన్నాను కదా, అందుకని వాళ్ళు తింటారులే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉంటారులే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సున్నతిని వాళ్ళు పాటిస్తారు. ఎవరు? యూదులు. చెప్పండి. ఇక్కడ సంఘానికి జూడాయిజానికి మధ్య జరుగుతున్న భేదం, యూదా మతానికి క్రీస్తు సంఘానికి మధ్య ఉన్న వైరం, ఈ మధ్య ఉన్న తేడా, దానిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వాక్యాలను చదవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దానిని దృష్టిలో పెట్టుకొని మనం చదివితే మనకు అర్థమవుతుంది. భిన్నమైన సువార్త అంటే ఏంటి? ఒరిజినల్ కాకుండా దానికి వ్యతిరేకమైంది. ఒరిజినల్ ఏంటి అంటే విశ్వాసం ద్వారా మనము కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, రక్షించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. కానీ భిన్నమైన సువార్త ఏంటి? క్రియల వలన నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, క్రియల వలన నీవు పరలోక రాజ్యాన్ని పొందుతావు. మనం క్రియల వలన పరలోక రాజ్యాన్ని పొందుతామా? పాత నిబంధనలో క్రియలను బట్టి ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు చెప్పండి? సరే ఒక్కళ్ళు చెప్పండి. ఎవరైనా మంచోళ్ళు, పరిశుద్ధులు, అబద్ధం ఆడని వాళ్ళు, దొంగతనం చేయని వాళ్ళు, వ్యభిచారం లేని వాళ్ళు. మీరు ఆలోచన చేస్తే క్రియల వలన ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా క్రియలు అసలు అవసరం లేదంటారా అని మీరు అనుకున్నారు. లేనిపోయింది. అమ్మా వాక్యం జాగ్రత్తగా వినాలి. మనం రక్షించబడి నీతిమంతులుగా, లేకపోతే రక్షించబడడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి క్రియలతో పని లేదు. కాకపోతే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మటుకి ఖచ్చితంగా ఏం చేయాలి? క్రియలు కలిగి ఉండాలి. అంటే గలతీయులకు రాసిన పత్రికకి, యాకోబు రాసిన పత్రికకి కాస్త డిఫరెంట్ ఉంటుంది. మీరు దాన్ని వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. రక్షించబడి మనం క్రియలు చేయకపోతే అది పాపం. కానీ రక్షణే క్రియల ద్వారా వస్తాయి అంటే అది కూడా రాంగు. అర్థమవుతుందా? క్రియల ద్వారా మనం రక్షించబడం అని ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఈ గలతీలో ఉన్న ప్రజలు చాలా కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయారు.
గందరగోళంలోకి వెళ్ళిపోయారు. పౌలు వేసిన పునాది ఒకటి ఏంటి చెప్పండి? విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షించబడతారు, ఉచితంగా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా? మీరు క్రియల ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడతారని చెప్తున్నాడు. నెంబర్ 1 వ్యత్యాసం. రెండవది సున్నతిని మీరు ఆచరించాలంటున్నాడు. వీళ్ళకి వేసిన పునాది ఏంటి? నీటి ద్వారా మీరు బాప్తిసం పొందటం ద్వారా మీరు ఏమయ్యారు? కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, మీరు దేవుని రాజ్య సంబంధులుగా మార్చబడ్డారు, దేవుని రాజ్యం మీది అని అంటే వాళ్ళు వచ్చి అంటారు, లేదు లేదు, మీ శరీరమందు రక్తం చిందించాలి, సున్నతి ఆచరించాలి, అప్పుడు మాత్రమే మీరు దేవుని రాజ్యము, దేవుని వారసులుగా మీరు మార్చబడతారు అని అన్నాడు. ఏది కరెక్టు? వీళ్ళకి అర్థం కావట్లా. పౌలు గారికి వార్త వెళ్ళింది, తర్వాత తినే తిండి విషయంలో ఈ వార్త వెళ్ళింది. అప్పుడు పౌలుకి చాలా రోషంతో రాస్తున్నాడు. అందుకనే ఇక్కడ ప్రారంభము కూడా ఎలాగుంటుంది తెలుసా? మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను పౌలునను. ఇప్పుడు ఏంటంటే యూదులకి, యూదులు అంటున్నారు అన్ని జనుల దగ్గరికి వచ్చి మీరు సున్నతి పొందాలి అని అంటున్నాడు. మా అయ్యగారు ఏంటి చెప్పలేదండి అన్నారు వీళ్ళు. ఏమన్నా చెప్పండి? మా అయ్యగారు, అవునా కాదా? అయ్యగారు చెప్పాడు. అలా అయ్యగారు ఎవరు? పౌలయ్య. దేవునికి స్తోత్రం. పౌలయ్య చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెబుతున్నారు? సున్నతి పొందాలంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అసలు పౌలు ఎవడు? అసలుకే ఎవడు పౌలు ఎవడు అని అంటున్నారు వాళ్ళు. ఎవరు? యూదులు. అయ్యా నీ నువ్వు చెప్పేవని చెబుతుంటే నిన్నెవరు లెక్క చేయట్లేదు అయ్యా అన్నారు వాళ్ళు. అందుకని పౌలు కోపం వచ్చి, అసలు నేను ఎవరిని అనుకుంటున్నారు? ఏ మనుష్యుడి ద్వారా నేను ఎన్నిక చేయబడ్డాను అనుకుంటున్నారా? లేకపోతే పేతురు నన్ను ఎన్నిక చేశాడు అనుకుంటున్నారా? యాకోబు నన్ను ఎన్నిక చేశాడు అనుకుంటున్నారా? యోహోను నన్ను ఎన్నిక చేశాడు అనుకుంటున్నారా? మృతులలో నుండి లేచిన యేసు ప్రభు ద్వారా నేను ఎన్నిక చేయబడ్డాను. దేవునికి స్తోత్రం. తన అపోస్తులత్వాన్ని నిరూపించుకుంటూ ఇక్కడ చెప్తున్న మాటలు మీరు ఆలోచన చేయండి. చూడండి, ఇక్కడ అక్కడక్కడ నేను మిమ్మల్ని చదివిస్తూ ఉంటాను, అంటే అర్థం అవటం కోసం. 2వ అధ్యాయంలో ఒకటండి, 2వ అధ్యాయంలో 6వ వచనం కాడ నుంచి చదువుతాం. ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ఎన్నికైన వాళ్ళు ఎవరు? ఎన్నికైన వారిగా ఎంచబడిన వాళ్ళు ఎవరు? శిష్యులు, 12 మంది అపోస్తులు. వాళ్ళ దగ్గర నేను ఏమీ నేర్చుకొనలేదు. నేను డైరెక్ట్, మనంతా కనెక్షన్ అంత ఏది? డైరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని వచ్చి సేవ చేశానని. లేదు, నా సేవ అంతా డైరెక్ట్ కనెక్షన్. దేవునికి స్తోత్రం. అందుకనే మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. పౌలు గారు అసలుకి పౌలు గారిని వీళ్ళు చేర్చుకోలేదు, వీళ్ళ దగ్గర కూడా పౌలు వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు అని అంటే అక్కడున్న పరిస్థితులు ఏంటి అని అంటే సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు. అవునా కదా? ఈయన మారినట్టుగా నాటకం వేసి ఒకవేళ వీళ్ళని చంపడానికి వస్తాడేమోనని వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈయన్ని చేర్చుకోవట్లేదు. ఈయన కూడా ఏం చేశాడు? అరేబియా అరణ్యానికి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, 15వ వచనం, 1వ అధ్యాయము 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఈయన దర్శనం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే అరేబియా దేశము. అరేబియా దేశం రాశాడు కానీ అరేబియా అరణ్యపు అనుభవానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. పౌలు ఎక్స్పీరియన్స్ అరణ్యములో, లేకపోతే అరేబియా అరణ్యములో ఒంటరిగా దేవుని చేత దర్శనం పొందాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు. దేవుని స్వరాన్ని వినగలిగిన వాడుగా మార్చబడ్డాడు. దేవునితో సంబంధం నేరుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈయన ఎవరితో కలిసి పనిచేయలేదు. అపోస్తలులతో చాలా వరకు ఎవరితో కలిసి పనిచేయలేదు, కానీ బర్నబాతో కలిసి పనిచేశాడు, మార్కుతో కలిసి పనిచేశాడు, శీలతో కలిసి పనిచేశాడు. దేవునికి స్తోత్రం. అంతేకాని పేతురుతో కానీ, యోహోనుతో కానీ, యాకోబుతో కానీ, ఆంద్రేతో కానీ,
దిదుమా అనబడుతున్న ఆయనతో కానీ వీళ్ళెవరితో ఆయన పనిచేశాడా? పనిచేయాల. ఇక్కడ అయితే మటుకి ఇక్కడ చెప్తున్న మాటలు మనం కొన్ని చూద్దాం. 18వ వచనంలో అంటాడు, అటు పైన 3 సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకోవడం వలన యెరూషలేము వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటుంది. 15 రోజులు ఉన్నాను. అతని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. యాకోబును మటుకు చూశానా? నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుటను నేను అబద్ధమాడుటలేదు. ఇప్పుడు ఈ పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు దాని అర్థం ఏం చెప్తున్నాడంటే, నేను పిలువబడిన వాడిని, ఐఎమ్ ద అపోస్టల్ ఆఫ్ జెంటైల్స్, నేను అన్యజనులకు అపోస్తులుడై ఉన్నాను. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా ఉందంటే, పాపం ఆయన కట్టుకున్న సంఘంలో ఆయనకే, ఆయన వాక్యానికే, ఆయన మాటకే ఏమి లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో కాస్త రోషంగా, కన్నీటితో, బాధతో, వేదనతో ఈ మాటలు రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు తెలుసా? నేను చెప్పిన సువార్త కాకుండా భిన్నమైన సువార్త పరలోకం నుండి దేవదూతలు వచ్చి చెప్పిన మీరు నమ్మొద్దన్నాడు. ఒకటే డైలాగ్ ఇక. చెప్పండి, ఏంటి చెప్పండి? నేను వేసిన పునాది దేవుడు నాకు ఇచ్చిన పునాది, దానిని మించి ఇంకెవరొచ్చి చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం, ఒకవేళ పేతురు వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దు, ఒకవేళ యాకోబు వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. వీళ్ళకి ఏమన్నా రోషం, ఎవరికి? యూదులకి. చెప్పండి, యూదులకి అన్ని జనులకి ఇక్కడ మధ్య తేడా. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. పౌలు చెప్పిన మాటలు ఏమన్నా యూదులు అంగీకరించట్లేదు, అన్ని జనులు ఏమన్నా యూదులు చెప్తున్న సాంప్రదాయాలని అంగీకరించలేదు. ఎందుకంటే మా అయ్యగారు అటు చెప్పలేదు, మేము చేయమంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమైనా భయపడి చేస్తున్నారు. ఎందుకని? యూదులు ఆ రోజుల్లో చాలా పెద్ద తరగతికి చెందినవాడు. యూద అనేది ఒక పెద్ద తరగతికి చెందినవాడు. హల్లెలూయా. అమ్మా ఇక్కడేమన్నారా? ఆ అని చెప్పండి, ఆహా అని చెప్తారా? హల్లెలూయా. ఇది అర్థమవుతుంది మీకు? వాక్యం అంటే ఆసక్తి ఉంటే అర్థమవుతుంది. వాక్యం అంటే ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏముందో విందాం ఈరోజు ఆదివారం కదా, ఆదివారం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలి కాబట్టి వచ్చాం, కూర్చున్నాం, తమ్మగా ఫ్యాన్లు వేసారు, నిద్రపోదాం, ఇంక వాక్యంతో పనే ఉందనుకుంటే మనకు అంత ఆసక్తి ఉండదు. దేవుని వాక్యం మనకు అర్థం కాకపోతే మన విశ్వాసం అభివృద్ధి చెందదు. దీని పూర్వ చరిత్ర కనుక మనకు అర్థం కాకపోతే, గల్తీలకు రాసిన పత్రిక నువ్వు ఎన్నిసార్లు అన్న చదువు, నీకు అసలు మైండ్లో కూడా ఉండదు. అర్థమవుతుందా? ఈ మనసులో పెట్టుకొని చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటే అంటాడు, నేను చెప్పే బోధ దేవదూతలు తీసుకొచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఒకవేళ వాళ్ళు అలాంటి బోధ చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు. ఏమవుతారు? భయంకరంగా పేతురు మీద కూడా ఎదురు తిరిగాడు. ఎవరు? పౌలు గారు పేతురు మీద కూడా ఎదురు తిరిగాడు. అసలు పేతురు అంటేనే అందరికి భయమా భయం కదా? ఎందుకని? నీడబడితేనే ఈయనేం చేసాడు తెలుసా? పేతురు అన్ని జనులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? భోజనాలు కదా, జాగ్రత్తగా వినండి. ఏం పెట్టారని బట్టి అడగబాకండి. మొన్న మా అమ్మాయి వాళ్ళు పాస్టర్ గారు అంటున్నాడు, సముద్రంలో పాకేయన్ని ఈతేయన్ని పెట్టేశారు, నేల మీద తిరిగేయి పెట్టేశారు, ఆకాశంలో ఎగిరే పెట్టలేదు పాస్టర్ గారు అంటున్నాడా? ఓ పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. పాపం ఈ చేయడానికి అల్లాడిపోయారయ్యా, ఈసారి ఆకాశంలో ఎగిరే కూడా చూద్దాంలేని అన్నాం. దేవునికి స్తోత్రం. పేతురు భోజనం చేయడానికి ఎవరితో కూర్చున్నాడు? అన్ని జనులతో కూర్చున్నప్పుడు తినొచ్చుగా. యూదులు వచ్చే లోపల లేచి అంట పక్కన తట్టుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? అది చూశాడు. ఎవరు చూశాడు అసలుకి? పెద్ద అయ్యగారు చూశాడు. ఈ పెద్ద అయ్యగారు చేసేదాన్ని పౌలు చూశాడు. పౌలు చూసేసరికి నిలదీస్తున్నాడు. ఏమి నిలదీస్తున్నాడంటే, యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. అసలు ఆయన నిలదీయటం అంటే గుండెలు ఉండాలి,
అట్లా గుండె కలిగిన వాడు ఎవరని తెలుసా? పౌలు. పౌలు చాలా పొట్టిగా ఉంటాడు, పట్టల, కానీ చాలా స్మార్ట్. తన ఆలోచన కానీ తన పద్ధతులు కానీ చాలా విభిన్నంగా ఉంటాయి. చాలా త్యాగంతో ఉంటుంది, రోషం కలిగిన వ్యక్తి. పౌలు ఎవరికి భయపడ్డాడు. అందుకని అంటాడు, నేను మనుషుల చేత నియమించబడలేదు, నేను మనిషికి భయపడడానికి. నేను మనుషుల చేత నియమించబడలేదు, మనుషుని సంతోషపెట్టడానికి. నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను. ఆయన ఎవరో తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు. ఆమేన్. ఆయన నన్ను నియమించాడు. ఆయన కొరకు నేను ఆత్మలను సంపాదించే సంపాదికుణ్ణి. నేను మనుష్యులను సంతోషపెట్టువాడను కాను. ఈ పేతురు లాంటి కానని చెప్పేశాడు. ఒకటే మాట ఏమన్నాడు? పాపం పేతురు కూడా మంచోడే, కాకపోతే అక్కడ ఎవరికి భయపడ్డాడు? మనుష్యులకు భయపడ్డాడు. మనుష్యులకు భయపడ్డాడు, యూదులకు భయపడ్డాడు. చూడండి ఆ మాటలు చూడండి, మీరు ఆ మాటలు చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక ముఖాముఖిగా అతన్ని ఎదిరించాను. ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి, చూసారా, ఇప్పుడు నువ్వు సున్నతి లేనివాడితో కలిసి ఎట్ట భోజనం చేస్తున్నావయ్యా అని అడుగుతారు ఏమనని ఏం చేశాడు? ఈ లేచి భయపడిపోయి వెళ్ళిపోయాడు. అందుకని స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటో తెలుసా? 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు 1వ అధ్యాయం 10వ వచనం అమ్మా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే. అందుకనే చిన్నపిల్లలు వచ్చి ఈయన యేసు ప్రభుతో పాటున్నాడంటే అబ్బే ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఆయన మనుషుల దయను సంపాదించుకునే వాళ్ళు మనుషులకు భయపడతారు. నేను భయపడే అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఆయన మైండ్లో ఉండి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు కూడా అట్లా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలిగిన దాకా. మీరు పేతురు పెద్దోడు అనుకుంటున్నారు. పేతురుని దడదల్లాడించి ఒక రోజున ఎక్కడ అంతియోకయకు వచ్చినప్పుడు ఈయన చేసిన తప్పు ఏంటో తెలుసా? అన్ని జనులతో కూర్చొని తిను. వాళ్ళు రక్షించబడిన వాళ్ళే, వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే, సంఘంలోకి చేర్చబడిన వాళ్ళే. సున్నతి పొందిన వాళ్ళు రాగానే నువ్వు సున్నతి పొందిన వాళ్ళకి భయపడడానికి కారణం ఏంటి? నువ్వు మనుషులను సంతోషపెట్టేవాడు. నేను అలాంటి వాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే తను అన్యజనులకు అపోస్తులని నిరూపించుకోవటం కోసం. అంతేగాని నువ్వు చిన్నోడివి, నువ్వు తక్కువ వాడివి, నేను నిన్ను తిట్టాను, నువ్వు పనికి మాలోడివి అని కాదు. ఇక్కడ ఆయన ఏంటంటే ఆయన మీద ఒక నింద వచ్చింది. ఏంటి ఆ నిందంటే, హూ ఆర్ యూ పౌల్, హూ ఆర్ యూ, నువ్వెవరివి అసలుకి సంఘంలో నీ పద్ధతులు నువ్వు ఇవ్వటానికనంటే? నా పద్ధతులు నేను దేవుని దగ్గర నుంచి పొందిన వాడిని అని చెప్తున్నాడు. నేను దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడిని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిని, దేవుని చేత పిలువబడిన వాడిని. నేను ఏ మనుషుని చేత నియమించబడలేదు, ఏ మనుషుని దగ్గర నేను నేర్చుకోలేదు. అందుకని ఏ మనుషుని కూడా నేను సంతోషపెట్టను. ఒకవేళ సంతోష పెట్టేవాళ్ళు ఉంటే మీ అయ్యగారే సంతోష పెట్టేది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ గారు మీ అయ్యగారు సంతోష పెడతాడు, కానీ నేను మటుకి నేను రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? గలతీ సంఘములో ఉన్న యూదులకు ఘాటుగా రాస్తున్నాడు. అన్ని జనులకు మటుకి భయపడద్దు, మీరు బెదిరిపోవద్దు, నేను చెప్పిన సువార్త నిశ్చయంగా సత్యమైనది. ఆమె మీరు దాన్ని నెరవేరిస్తే చాలు. ఒకవేళ దానికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా మీరు చేయాల్సిన అవసరము, ఒకవేళ అది చెప్పినోడు శాపగ్రస్తుడు అవుతాడు, ఒకవేళ అది చేసినోడు కూడా శాపగ్రస్తుడు అవుతాడు. 2 సార్లు చెప్పాడా? ఒకసారి చెప్పాడా? 2 సార్లు చెబుతున్నాడు. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, గుర్తుపెట్టుకో. ఇంతకీ నువ్వెవరు అయ్యానంటే, నేను కూడా యూదులకు యూదుండే. హల్లెలూయా. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? బెన్యామీను వంశం మాది, తెలుసా మీకు? మొట్టమొదటి రాజు ఉన్నాడే సౌలు, ఆయన పేరే నాకు పెట్టారు మా అమ్మ నాన్నోళ్ళు. నేను యూదులకు యూదుడను, గ్రీకులకు గ్రీకుయుడును, నేను పరిచారకుడను, పరిసయ్యులకు
పరిసెయుడును, రోమ ఏంటి యూద సాంప్రదాయాలలో నేను మతనిష్టత కలిగిన వాడు. ఆయన గురించి బయోగ్రఫీ చెప్తాడు. చూడండి ఒకసారి ఆయన బయోగ్రఫీ చూడండి, 11వ వచనం కాడ నుంచి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనుష్యుని పద్ధతి ప్రకారం వచ్చింది కాదు నా సువార్త. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు. ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఆలోచించేయండి, మోషే గొప్పోడా, యేసు ప్రభు గొప్పోడా? మీరు తేలిక చెప్పారమ్మా, మీరు కూడా అన్ని జనులు కాబట్టి. యూదులైతే ఏం చెబుతారు చెప్పండి? ఇప్పుడు అక్కడ అది తేడా. ఎవరు గొప్ప? మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రం గొప్ప, యేసు ప్రభు తీసుకుని వచ్చిన కొత్త నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం గొప్ప. ఇది కూడా కొత్త నిబంధన గొప్ప. పాత నిబంధన గొప్ప, కొత్త నిబంధన గొప్ప. అంటే ఏది గొప్ప? ఎవరికి అది గొప్ప? అంతే కదా. మాది గొప్ప, మీకు మీది గొప్ప. అక్కడ అది ఆ మధ్య తేడా అది. అయితే దీనికి సంఘానికి నాయకుడు ఎవరు? పౌలు గారు. సంఘాన్ని స్థాపించిన వాడెవరు? పౌలు గారు. మీరు కనుక అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం కాడ నుంచి 18వ అధ్యాయం దాకా తర్వాత చదువుతుంది. ఈ గలతీ ప్రాంతం, గలతీ అనేది ఒక పెద్ద దేశం, ఒక పెద్ద ప్రాంతం అన్నమాట. ఇక్కడ అందుకనే ప్రారంభంలో ఏం రాస్తున్నాడు అంటే గలతీయులలో ఉన్న సంఘములకు. అవునా? సంఘం అంటున్నాడా, సంఘాలు అంటున్నాడు? చెప్పండి, ప్లూరలా సింగులరా? గలతీలో ఉన్న చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటిలో ఇదే పరిస్థితి. అందుకనే అందరికి కలిపి ఒకటే ఉత్తరం, దేవునికి స్తోత్రం. దెబ్బకి చెవులకి కళ్ళకి పట్టిన తుప్పు అంతా వదిలిపోవాలి. అది పౌలు గారు మాట్లాడితే రాజులు సైతం గడగడలాడిపోతారండి. ఎందుకంటే అంత కృప పొందినవాడు. ఆమేన్. పౌలు మాట్లాడాడు అనుకోండి, ఎవరు మాట్లాడడానికి కూడా అధికారం ఉండదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన అధికారం. ఆమేన్. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆత్మ రోషం. హల్లెలూయా. బైబిల్లో చాలా మాట మనం చూస్తాం. స్టెఫను ఎదిరించలేకపోతే ఏం చేశారు వాళ్ళు? రాళ్లతో కొట్టి స్టెఫను ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారంట. స్టెఫను మాటలను వాళ్ళు ఎదిరించలేకపోయారంట. అది ఇప్పుడు పౌలు గారి పరిస్థితి కూడా. పౌలు గారు మాట్లాడితే పేతురు కూడా మాట్లాడలేడు. ఎందుకంటే పౌలు గారు PhD పట్ట, పేతురు గారు వల. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పేతురు గారు కూడా ఆత్మచేత నడిపించబడతాడు. అయితే ఈయనకి అన్ని రకాల 2 వైపులు పొదునంటారే. ఎవరికి? పౌలుకి 2 వైపులు పొదును. అందుకనే పేతురు 3 పత్రికలు రాశాడు, 2 పత్రికలు రాశాడా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, 2 పత్రికలు రాశాడు. పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు, రోమ పత్రికతో కూడా కలుపుకుంటే ఎన్ని? ఆయన పాండిత్యం కలిగిన వాడు. జ్ఞానానికి జ్ఞానంతో సమాధానం ఇస్తాడు, ఆత్మ కలిగిన వాడికి ఆత్మతో సమాధానం ఇవ్వగలడు, అక్షరం కలిగిన వాడికి అక్షరంతో సమాధానం ఇవ్వగలిగిన వాడు. అన్ని కోణాలలో మాట్లాడగలిగిన అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఈ మధ్య అలాంటి వాళ్ళని మనం కోల్పోతున్నాం. ఎవరైనా ప్రవీణ్ పగడాల గారు, గంటెల ప్రకాష్ గారు, ఇది కూడా మంచి వాక్యం కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. లేపబడాలి. దేవుడు అలాంటి వాళ్ళని లేపునుగాక. ఆమేన్. చూడండి అక్కడ అంటున్నాడు బర్నబా. ఏం చెప్పాలి? ఎక్కడ చెప్తున్నాను? 11వ వచనం, 12వ వచనం చదువు. మనిషిని వల్ల నేను పొందలేదు, నాకెవడునో దాన్ని బోధించలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు. ఎవరు రమ్మిళ్ళు అని అంటే మేము యూదులు అంటే, నీకంటే పెద్ద యూదుడు నేను. నువ్వు ఏం యూదుడివి? నువ్వు ఆచారాలు చేసే యూదుడివి. నేనేం ఎక్కడి యూదుడిని తెలుసా? ఆ ఆచారాల కోసం చంపటానికి కూడా బయలుదేరిన యూదుడిని నేను. మీరు ఏంది చెబుతున్నారు? నేను తాతగా దగ్గులు నేర్పుతున్నారు ఏంది? రండి చూసుకున్నారండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యూదా మతస్థుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు మా పితరుల పారంపర్య ఆచారమందు
విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే ఆ, యూదుల మతములో యూద మతములో ఆధిక్యత నొందితినని నొందితినని నా నడక గూర్చి మీరు వింటిరి. విన్నారా? ఎప్పుడైనా నా నడవడికను గురించి మీరు విన్నారా? ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలలో నేను సంప్రదింపలేదు, ఏ మనుషులతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాలి? ఈ మాట ఎందుకు చెప్పాలి? అర్థమవుతుందా? అక్కడ యూదులు ఏమన్నారు తెలుసా? పౌలు ఎవరు అసలుకే? మా అయ్యగారు చెబుతున్నాడు. ఏ అయ్యగారు? పేతురయ్య గారు చెబుతున్నారు. మీ పౌలయ్య గారు చెప్పింది మేము వినాం, మా పేతురయ్య గారు చెప్పింది మేము వింటాం. ఎందుకంటే పేతురయ్య గారు మేమే చెబితే అది చేస్తాడు. పౌలయ్య గారు ఏమన్నా ఆయన చెప్పింది మీరు చేయాల్సిందే. మా అయ్యగారు అట్ట కాదు. మా అయ్యగారు ఎట్టటాడు? మేము చెప్పింది నువ్వు అన్ని జనులతో కూర్చొని తినొద్దంటే తినడు, అన్ని జనులతో కూర్చొని తినమంటే తింటాడు. అర్థమవుతుందా? మేం చెప్పింది చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. పౌలు అందుకని ఏమంటాడంటే, పౌలు బర్నబాలు భూలోకాన్ని పల్లకిందులు చేసేవాళ్ళు అని చెప్పారు ఆయన. దేవునికి స్తోత్రం. రాజీపడ్డు, లోకంతో రాజీపడ్డు, లోకాచారాలతో రాజీపడ్డు, పెళ్ళిళ్ళలో సాంప్రదాయాలతో రాజీపడ్డు, దినాల సాంప్రదాయాలతో రాజీపడ్డు, మనుష్యుల సాంప్రదాయాలతో రాజీపడ్డు. రాజీ లేదు ఆయనకి, పౌలు గారికి. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు పౌలు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు అనంటే, మీరు పేతురయ్య గారు అంటున్నాడే, ఆయన కంటే నేను ఇంచె కూడా తక్కువ వాడిని కాను అని చెప్పాలనుకుంటున్నాడు. పౌలు గారిని పేతురుని పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు. పేతురుని ఏర్పాటు చేసిన దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. పేతురికి ఇచ్చిన దేవుడు నాకు కూడా సామర్థ్యాన్ని, అధికారాన్ని నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలను సంఘము గ్రహించాలి. అందుకనే అధికారము ఎక్కడి నుండి పొందుకుంటున్నారో గ్రహించాలి. మనం చేస్తుంది మానవులను సంతోషపెట్టాలనా, లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టాలనా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడవాలనా, క్రీస్తు నిబంధన ప్రకారం నడవాలనా? మనకి పాతది కావాలా, కొత్తది కావాలా? హల్లెలూయా. ఈ యేసు ప్రభుతో వచ్చిన తెప్పలే. అందుకని యేసు ప్రభు ఒకసారి అంటాడు, నేను అగ్గిపుల్ల పెట్టడానికి వచ్చాను కానీ సమాధానం పరచడానికి రాలేదన్నాడు. ఏం చేయడానికి వచ్చాడు? అగ్గి రాజ పెట్టడానికి వచ్చాడంట. ఎవరికి అగ్ని రాజు పెట్టాడు? యూదులకి పరిస్థితి ఏంటంటే, అందుకని యూదులు యేసు ప్రభుని సిలువ వేశారు. నేను దేవుని కుమారుని అంటాడు. దేవుని కుమారుడు అయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా, పాపులతో కూర్చొని తింటా వీళ్ళంటారు. వైద్యుడు అనారోగ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటది. నేను కనికరం కలిగిన వాడిని, కరుణ కలిగిన వాడిని, దయ కలిగిన వాడిని, మీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అదే చేస్తున్న వాడిని సరిగా చూసుకోండి. మీరు కనికరం లేకుండా ఆచారాలతోనే బ్రతికేస్తున్నారు. ఇది యేసు ప్రభు చెబుతుంది. వాళ్ళకి ఏమైనా ఎక్కట్లా. మానవ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఎంత ఉంటుంది? మేము సబ్బాతుని పాటిస్తున్నావు, నువ్వు పాటించట్లేదు కదా అంటే ఈయన అంటాడు, అసలుకి సబ్బాతుకి ప్రభువు నేను ఇక్కడ. చెప్పండి ఏంటి? సబ్బాతుకి ప్రభువు నేనే. నేను దాన్ని పెడతాను, అవసరమైతే దాన్ని తీసేస్తాను, మారుస్తా. సబ్బాతుని మార్చేసి విశ్రాంతి దినాన్ని పెట్టేసేస్తా, ఆదివారాన్ని పెట్టేసేస్తా. ఎందుకంటే ఐ ఆమ్ ద అథారిటీ, ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. నేను సబ్బాతుకి ప్రభువునై ఉన్నానని చెప్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి అవన్నీ జుట్టు పీక్కొని ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని అసలు సిలువేసేయండి అని చెప్పేశాను. నువ్వు దేవుని కుమారుడువా? అవును, నువ్వు అన్నట్లే నేను దేవుని కుమారుడు. నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవుని కుమారుడు అని చెప్తున్నానంటే, లేదు నేను చెప్తుంది వాస్తవం, నేనే నీకు అధికారం ఇస్తున్నాను, సిలువేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి పిచ్చెక్కుతుంది. ఏంటి? నేను నిన్ను ఇడిపిస్తానంటే ఇడిపించాల్సిన అవసరం లేదు, నువ్వు సిలువేసుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఉన్న ఆచారాలన్నీ, ఉన్న మత పద్ధతులన్నీ
ఉన్న అధికారాలన్నీ ఏమైపోయినాయి? తుత్తినీలుగా రాల్చబడ్డాయి. అందుకని ఇప్పుడు యేసు ప్రభు అంటే ప్రపంచం ఎందుకు నచ్చదు చెప్పండి? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. ఆయనకులాగా మేము చేయలేము. కాబట్టి ఏం చేస్తాం? మేము దానికి వ్యతిరేకంగా చేస్తాం. ఆయనకి ప్రేమ ఉంటుంది, కానీ మాకు ప్రేమ, జాలి, దయ, కరుణ అట్టటి ఏమీ ఉండవు. ఆయన పాపం లేనివాడు. ఆయన నమ్ముకుంటే మేము కూడా పాపం లేకుండా బ్రతకాలంటే కష్టం. ఒక ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆయన పేరు సినిమా డైరెక్టర్, ఆయన పేరు. ఆయన అంటాడు, నువ్వు నమ్ముకోవాల్సి వస్తే ఎవరు నమ్ముకుంటావు అంటే పెద్ద దేవుడు నమ్ముకుంటాను అన్నాడు. ఏ పెద్ద దేవుడు అంటే యేసు ప్రభు నమ్ముకుంటాను అన్నాడు. యేసు ప్రభు ఎంత పెద్ద దేవుడు అవుతాడు? యేసు ప్రభు మన దేశంలో చిన్న కులాల వాళ్ళు కదా అంగీకరిస్తుందంటే, ఇచ్చేవాళ్ళు మీకు తెలియదు, అమెరికా అన్నిటికంటే పవర్ఫుల్ దేశం కదా, అమెరికా దేవుడు ఎవరు చెప్పండి అన్నాడు. అమెరికా దేవుడు ఎవరనంటే యేసు ప్రభు అన్నాడు. మరి ఆయన పెద్ద దేవుడు, అమెరికా పెద్ద దేశం అయినప్పుడు ఆ దేవుడు కూడా ఏమైపోయాడు? పెద్ద దేవుడు. మీదే చిన్న దేవుడు అనుకుంటే అట్ట. ఎవరు? ఆర్జీవియా? అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మరి నువ్వు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే మరి ఎందుకు నమ్ముకోకూడదు అని అన్నాడు. ఆయన నమ్ముకుంటే పాపం చేయకూడదు, ఆయన నమ్ముకుంటే ఏం చేయకూడదు, అందుకనే నేను ఆయన నమ్ముకున్నాను అన్నట్టు. చాలామంది ఇదే అభిప్రాయం. ఏంటి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, రేపు పరిశుద్ధత కలిగిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. మోషే సంబంధులు పరలోకంలో ఉంటారా? లేకపోతే యేసు ప్రభు సంబంధులు పరలోకంలో ఉంటారా? మోషేకి అధికారం ఏమైనా ఉందా పరలోకానికి తీసుకెళ్ళడానికి? మోషే ఏమైనా రక్తం చిందించాడా? మోషే ఏమైనా ప్రాణం పెట్టాడా? మీరు మోషే 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 అనుకుంటున్నారు. మోషే కంటే గొప్పవాడిని నేను కలిగి ఉన్నాను అంటాడు ఈ అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. అందుకనే నేను మోషే దగ్గర పొందిన అధికారం కాదు నా అధికారం. మోషే దగ్గర నుంచి పొందిన అధికారం మీ అయ్యగారి అధికారం. నా అధికారం డైరెక్ట్గా యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడైన వాడు, మరణమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. ఆయన నాకు ఇచ్చాడు అధికారం. ఈ మాటలు చెప్తూ ఇక్కడ మనం ఈరోజు వర్తమానం ఏమి నేర్చుకోవాలంటే, మనం మనుషులు సంతోష పెడదామా, దేవుణ్ణి సంతోష పెడదామా? అది మొదటి 2 అధ్యాయాల్లో ఇదే. మనుషులను సంతోష పెట్టితే మనుషులు ఏమంటారు తెలుసా? మనుషులు ఏమంటారంటే, రండి మా అమ్మాయిని మీరు, మీ అమ్మాయిని మేము చేసుకున్నాం, మనం వ్యాపారం చేద్దామంటారు. ఏమంటారు? కొన్ని విషయాలు చెప్తాను. నేను 10వ వచనాన్ని మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. 10వ వచనం చెప్పండి. నేను మనుషులను దయను సంపాదించుకుని కోరుతున్నానా, దేవుని దయను సంపాదించుకుని కోరుతున్నానా? మనుషులను సంతోషపెట్ట కోరితే, ఇక్కడ ఈ భాగం మీరు చెప్పండి. ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, దేవుణ్ణి? మీరు కూడా ప్రశ్న వేసుకోండి. నేను ఎవరిని సంతోష పెడుతున్నాను నా జీవితం ద్వారా? నేను ప్రభువును సంతోష పెడుతున్నానా, లేకపోతే మనుషులను సంతోష పెడుతున్నానా? చాలామంది మనుషులను సంతోష పెడతారు, చివరికి వాళ్ళ కన్నీళ్ళు మిగిలింది. మనుషులు సంతోష పెట్టే వాళ్ళకి వేదన మిగిలింది. దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళకి వేదనకరమైన పరిస్థితులు కూడా నడుస్తారు, కానీ చివరికి సంతోషం మిగిలింది. ఆమేన్. అర్థమవుతుందా ఈ మాటలు? దేవుణ్ణి సంతోష పెడితే మనం ధన్యులమి, మనుషులను సంతోష పెడితే మనమే ఇరుకును పడిన వాళ్ళం అవుతాం. చాలామంది మనుషులను సంతోషపెట్టి పాడైపోతున్నారు. నేను గుర్తుంచుకోండి, నేను ఒక మనిషిని గురించి చెప్తాను. చూడండి, ఆదికాండంలో ఈయన ఏమి సంపాదించుకోవాలో, ఇక్కడ సంపాదన అనే మాట గురించి కూడా మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆదికాండము 34వ అధ్యాయము 10వ వచనం. 34వ అధ్యాయం 10వ వచనం. దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకున్నదని చెప్పాను. ఎవరు చెప్తున్నది ఈ మాటలు తెలుసా? హామోరు. ఈ హామోరు అనే ఆయన షెకెము వాళ్ళ నాన్న. అర్థమవుతుందా? యాకోబు షెకెము ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రాంతం ఆయన పేరునే వచ్చింది, షెకెము ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నాడు. ఆ
సుక్కోతులో గుడారాలు వేసుకున్నారు. ఈ దేనా అనే ఆమె ఏం చేసిందంటే షెకెముని చూద్దామని వెళ్ళింది. ఆ షెకెము ప్రాంతాన్ని చూద్దామని వెళ్ళేదానికి షెకెము ఏం చేశాడంటే ఆమెని పాడు చేశాడు. ఆమె అంటే బాగా ఇష్టపడి ఆమె పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోవాలిగా, పెళ్లి చేసుకోకుండా ఆమెను ఏం చేశాడు, పాడు చేశాడు. ఇది ఎవరికి తెలిసిందంటే యాకోబుకి వినబడింది, వాళ్ళ అన్నలకు వినబడింది. ఇప్పుడు ఈ షెకెం ఏమంటున్నాడంటే నాన్న నాకు ఆ అమ్మాయి కావాలి, నువ్వు మాట్లాడి ఎట్టక పెళ్లి చేయి నాన్న అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇప్పుడు ఈ దేశం మీది, మా పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని మాకు ఇచ్చి మనం వ్యాపారం ఆస్తిని సంపాదించుకుందాం అంటాడు. ఏమన్నాడు? ఏం సంపాదించుకుందాం అంటున్నాడు? యాకోబుకి ఏమన్నా చాలా ఆస్తి ఇచ్చాడు దేవుడు. దేవుడు అంటున్నాడు నన్ను సంపాదించుకో అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మనం ఎవరిని సంపాదించుకోవాలి? దేవుడిని సంపాదించుకుందామా, మనుషులు సంపాదించుకుందామా? పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుణ్ణి సంపాదించుకున్న నిమిత్తము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని నష్టపరుచుకున్నాను అంటున్నాడు. ఎవరిని సంపాదించుకుంటాం మనం ఈరోజు? ఎవరిని సంపాదించుకుంటామో నిర్ణయం నీదే. అమ్మా దేవుడు వచ్చి అమ్మా మీరు నన్నే సంపాదించుకోవడానికి మీ మీద ఏమీ ఒత్తిడి చేయడు. కాదు, నువ్వు సంపాదించుకున్న దాన్ని నీకు నిలిచి ఉండిద్ది. నువ్వేం సంపాదించుకుంటావు అది నీ వద్ద ఉంటుంది. వీళ్ళు ఏం సంపాదించుకున్నాడు? ఈయన ఏమన్నాడంటే ఏం సంపాదించుకోమని సలహా చెబుతున్నా. సాతాడు గురించి సలహా చెబుతాడు. ఏం సలహా చెబుతాడు తెలుసా? వయసు అయిపోతుంది, నాలుగు రాళ్ళు వెనకయ్యి ఏమంటాడు? ఒక ఆమంటుంది, అయ్యా 4 రాళ్ళు వెనకేయమంటే బాగా కష్టపడ్డాను, రాళ్ళు వెనకమల పడ్డాయేమో కానీ కిడ్నీలో ముట్టికి 4 రాళ్ళు వచ్చినాయి. ఏమొచ్చినాయి అంట? అందరు 4 రాళ్ళు వెనకేయమంటే కష్టపడి పని చేస్తే ఎక్కడ పడ్డాయి అంట రాళ్ళు? కిడ్నీలో పడ్డాయి అంట. 4 ఉన్నాయి అయ్యా, ప్రార్థన చేయి అయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 రాళ్ళు వెనకేయమంటే ఆమె కిడ్నీలో వేసేసిందంట వెనక. ఇక్కడ ఏమి సలహా ఇస్తాడు అంటే, మానవుడు ఏం సలహా ఇస్తాడంటే, సాతానుడు ఏం సలహా ఇస్తాడంటే బాగా సంపాదించుకో. నేనేమంటానంటే క్రీస్తును సంపాదించుకుని నువ్వు దేన్నైనా సంపాదించుకో. క్రీస్తు లేకుండా నువ్వు దేన్ని సంపాదించుకుని అదేమైపోతుంది? వ్యర్థమే. ఒక ధనవంతుడు ఉంటాడు. లూకాసు వార్త ఏ అధ్యాయంలో చెప్పండి? లూకాసు వార్త 16వ అధ్యాయమా? ఏమో నువ్వే చెప్పుకుంటావా? 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం కానీ చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనం. నా కొట్లను నింపి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో, అమ్మా వింటున్నారా, నిద్రపోతున్నారా? పనులు చేసి వచ్చామయ్యా, శనివారం దాకా ఆదివారం కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అంటారా? వినండి, నేను కూడా త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే నాకు కూడా రెస్ట్ కావాలి. చదవండి, మైకులో చదవండి, తొందరగా చదవండి, మీరు నీరసంగా చదవకండి. చదువు. సమకూర్చుకొని ఆ. నా నా ప్రాణమా తినుము, సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు స్థిరపరిచితివి సిద్ధపరిచినవి ఎవరి వగును అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొను, దేవుని యందు ధనవంతులు కాక తన కొరకే ధనమును సమకూర్చుకుని వారు అలాగనే ఉండునని చెప్పాను. ఎలాగుంటాడు? ఇంకో మాట కూడా రాసుకోండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. దానిని కోరువారు ఏం కోరుకుంటున్నారు? దేవుణ్ణి కాక ధనమునే కోరుకునేవారు, తమకు తాము ధనవంతులు కాగోరు వారు ఏం కోరుకుంటున్నారంటే మరణాన్ని కోరుకుంటున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. మనం ఏం చేయాలి?
సిరి వలన అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఏం చేశాడంటే మొత్తాన్ని నమ్మి పడేసి సువార్త మీటింగ్ పెట్టి పడేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితులు సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి? ఆత్మలను రక్షించడం. ఆత్మలను రక్షించడం. అందుకనే పౌలు ఏం సంపాదించుకున్నాడు తెలుసా? పౌలుని అందరూ ఏమనుకున్నారు తెలుసా? పిచ్చోడు అనుకుంటారు. ఏమనుకుంటారు? పౌలు ఆ రోజుల్లో కోటీశ్వరుడు తెలుసా మీకు? అమ్మా హల్లెలూయా. ఇప్పుడు చేతులు ఇది చెప్పండి, హల్లెలూయా. కొంతమంది అలా ఎలవయ్యా అన్నట్టుంది నాకు. అందరం కలిసి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? పౌలు ఏం సంపాదించుకోవడానికి కోరుతున్నాడు? స్నేహితులను, ఆత్మలను. అందుకనే ఏమంటాడు తెలుసా? నా పత్రికలు మీళ్ళే అంటాడు. ప్రభు ఎదుట మీరే నా ఆస్తి అంటాడు. ప్రభు ఎదుట మీరే నా సంపాదన అంటాడు. దేవునికి స్తోత్రం. అన్నిటిని విడిచిపెట్టాడండి పౌలు. చాలా గొప్ప దైవజనుడు. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ప్రభువా పౌలుకి ఇచ్చిన కృపలు ప్రభువా, పౌలుకి ఇచ్చిన కృపలు ప్రభువా అని అంటాను. అందుకని పౌలుకి ఇచ్చిన కృపలో ఒక పర్సెంట్ ఇచ్చినట్టుంటాడు. అందుకని ఇక్కడ అన్నిల దగ్గర కట్టించాడు దేవుడు, ఆడ కూడా అన్నిల దగ్గర కట్టించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా అన్ని జనులకే పో అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మనవాళ్ళు అంటే కొద్దిగా ఇష్టపడరు నన్ను. ఎందుకని? కఠినంగా ఉంటుందని బోధ. బోధ ఏమవుతుంది? బాధ కలుగు చేసింది. పాపం పౌలు గారి బోధ కూడా అట్టగా ఉండదు. ఏం చేద్దాం? ఏం సంపాదించుకోవాలి మనం? అన్యాయపు సిరి వలన. అన్యాయపు సిరేనా న్యాయపు సిరా? అన్యాయపు సిరి వలన ఎవరు సంపాదించుకోవాలి? హల్లెలూయా. అట్టగాని మీరు ఇప్పుడు వెళ్ళి వడ్డీ వ్యాపారాలు చేయబాకండి, లేనిపోయింది. అమ్మా అన్యాయపు సిరి సంపాదించేసి స్నేహితులు సంపాదించుకుందామని అవి ఏం చేయబాకండి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇంకొక వ్యాపారం చేద్దాం అనుకోబాకండి. ఉన్నది చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉండండి. ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకోండి. పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకోండి. విశ్వాసాన్ని సంపాదించుకోండి. దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. ఆత్మీయులతో సహవాసాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. మనం సంపాదించుకోవాల్సినవి ఆత్మ సంబంధమైనవి. దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యము కోసం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కోసం, యేసుక్రీస్తు యొక్క నీతి కోసం సమస్తాన్ని విడిచిపెట్టేశాడు పౌలు గారు. ఇంకేం పాపం యేసు ప్రభువును వెంబడించిన యోధ యేసుక్రీస్తు ఏం సంపాదించుకున్నాడు? సిరి. చెప్పండి, ఏం సంపాదించుకున్నాడు? ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. తర్వాత ఏం జరిగింది? ఆయనకి మరణమే కదా. ఏం జరిగింది? ఎలీషాని వెంబడించిన గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? మీరు ఆ మాట రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, గెహాజీ నువ్వు వెళుతున్నప్పుడు నీతో పాటు నా ఆత్మ కూడా రాలేదా? ఇప్పుడు నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, మేకలను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏమి సంపాదించుకుంటున్నావు నువ్వు? ఆత్మను సంపాదించుకునే సమయం ఇది. క్రీస్తును సంపాదించుకునే సమయం ఇది. దేవుని రాజ్యమును సంపాదించుకునే సమయం ఇది. నా టైం అయిపోతుంది. గెహాజీ నువ్వు ఏం సంపాదించుకోవతున్నావు? ఫస్ట్ బాగుంది, ఆస్తి బాగుంది, తర్వాత పుష్టి కూడా వచ్చేసింది. వడ్డీ అనమాట. చెప్పండి ఏంటి ఏమొచ్చింది? నయమాను యొక్క కుష్ఠరోగం కూడా గెహాజీకి వచ్చేసింది. ఏం సంపాదించుకుంటున్నాం? ద్వేషం వలన, అసూయ వలన, ఆశల వలన, లోక కోరికల వలన ఏం సంపాదించుకుంటున్నాం? సంపాదించుకున్నది ఏది తీసుకుని వెళుతున్నాం? ఏం తీసుకుని వెళ్ళాం? అయితే క్రీస్తును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, పౌలు గారు భావం నేను మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం కాని చదవండి. నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై. అమ్మా ఏం సంపాదించుకోవడానికి? ఆత్మలను సంపాదించుకోవడానికి ఎక్కువ మంది. చదువు, ఇంకా చదువు.
యూదులను సంపాదించుకొనుటకు ఆ, యూదులకు యూదుని వలె ఉంటిని. యూదులను సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రాన్ని లోబడిన వారిని నేను సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ఆ, దేవుని విషయము ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని ఆ, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను లోబడిన వాడను. అయినను ఉమ్. ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. చూడండి, అన్యులను సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఈయన కూడా ధర్మశాస్త్రం లేని అన్యుడు అని ఉన్నాడు. అట్లాగనే బలహీనులను సంపాదించుకుంటాడు. బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడనైతిని. చూడండి, పౌలు గారు ఆయన దృష్టి ఆత్మల సంపాదన. చెప్పండి, ఏం చెప్పాడా? మన దృష్టి ఇంట్లో వాళ్ళని సంపాదించుకుంటున్నామా? బంధువులన్నా సంపాదించుకుంటున్నామా? ఏ కాడికి పొలానికి వెళ్ళి నెలకి రోజుకి 600 700 సంపాదించుకోండి, సంపాదించుకోవద్దని చెప్పట్లా. అసలు సంపాదన, నిలబడే సంపాదన, నిజమైన సంపాదన విడిచిపెట్టేసి తాత్కాలికమైన సంపాదన. నేనంటాను, నువ్వు 10 కోట్లు సంపాదించావు, అది నీతో పాటు వచ్చిందా? 10 మందిని సంపాదించావు, వాళ్ళు మీతో పాటు వస్తారు రాదా? రాదా? ఎక్కడ చూపుతారు మరి తలకాయ? ఇప్పుడు ఏ సంపాదన నిజమైన సంపాదన చెప్పండి? అన్నీ తెలుసు మనకి, కానీ ప్రయాసపడం. అన్నీ తెలుసు, ఏది వస్తుందో తెలుసు, ఏది శ్రేష్టమో తెలుసు, అన్నీ తెలుసు. తలకాయ నిండా మొటికి జ్ఞానం ఎంత ఉంది, కానీ వాటి కోసం మొటికి ఏం చేస్తున్నాం మనం? ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఎంత కన్నీరు గారుస్తున్నాం? నరకం ఏమన్నా నిండిపోతుంది, దేవుని రాజ్యం ఖాళీ అవుతుంది, సాతాను రాజ్యం విస్తరించబడుతుంది, సమాజం పాడైపోతుంది. మరి మన పరిస్థితులు ఏంటి? ఆలోచన చేస్తున్నారు ఎవరైనా? ఏమి సంపాదించుకుని కోరుతున్నా? ఈరోజు ప్రశ్నదే. ఏమి సంపాదించుకుంటున్నాడు పౌలు గారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. 10వ అధ్యాయం 39వ వచనం రాసుకోండి అమ్మా, రాసుకోండి. హల్లెలూయా. ఆత్మను సంపాదించుకున్నట్టు విశ్వాసము కలిగిన వారమైనా. ఏ ఆస్తి కావాలా, ఆత్మ కావాలా? నువ్వే నిర్ణయం తీసుకో. ఆస్తి, ఆత్మ. ఆస్తి ఈ లోకంలో బాగుంటానికి, ఆత్మ అది నిత్యమైన ఆస్తి. దేవునికి స్తోత్రం. నిజమైన ఆస్తి అని చెప్పండి, ఆత్మల సంపాదనే నిజమైన ఆస్తి. అందుకని ఏమంటాడంటే, అన్యాయపు సిరిని మీరేం చేస్తారు? ఇచ్చి స్నేహితులను సంపాదించుకోండి, వాళ్ళు మీకు ఆత్మలుగా ఉంటారు, అది నిజమైన సంపాదన అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనము ఆత్మల సంపాదకులుగా మార్చబడదుము గాక. ఆమేన్. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం రాసుకోండి. అక్కడ ఏమంటాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని. ఎవరైనా అంటే ధనవంతుడు. చెప్పండి, ఎవరైనా? ధనవంతుడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని ఈ డబ్బులున్న వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు తెరిచేదలికి నరకంలో ఉన్నాడు. దరిద్రుడు చనిపోయాడు, కళ్ళు తెరిచేదలికి ఎక్కడ ఉన్నాడు? యేసుప్రభు అన్నాడు, సూది బెజ్జంలో ఒంటైన సూది బెజ్జంలో ఒంటి దూరిద్దా? సూది బెజ్జం ఎంత? ఒంటి అంత దూరిద్దా? దూరనైనా దూరిద్ది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట. అందుకనే పేదలైన మీరు ధన్యులు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డబ్బులు కావాలా, పేదరికం కావాలా? సొలొమోను అంటాడు, అయ్యా నాకు అధిక ధనం వచ్చిందనుకో, బాగా తిని దేవుడు ఎవరు అంటాడేమో. అధిక పేదవాడిని అయ్యాననుకో, దొంగిలించి నీ నామాన్ని అవమానపరిచి నిన్ను దూషిస్తానేమో.
కాబట్టి నాకు తగు మాత్రం ఈ ప్రభు జ్ఞానం కలిగిన వాడు కదా అట్లా ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఇచ్చే ప్రభా, ఇచ్చేసి ప్రభా, ఇచ్చేసి అన్నీ వచ్చేసేయాలనుకుంటాం. ఆయన అట్లా జ్ఞానంగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసినా రావులే. ఎందుకని చెప్పండి? ఇస్తే పాడైపోతామని ఆయనకి తెలుసు. అందుకనే మనం మారితే ఇద్దాం అనుకుంటాడు ఆయన. మనం మారితే అన్నీ వస్తాయి. ఆమె మనం మారకుండా ఇచ్చే ప్రభు అంటే నువ్వు మారు బిడ్డ, నా స్వరూపులో మారితే నా ఆస్తి అంతా నీదే అవుతుంది. నువ్వు మారకుండా ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఆడికి లాగుండి, ఆ కొమ్ములొడుకు లాగుండి, ఆ పళ్ళొడుకు లాగుండి, ఆడి నోరు వేసుకొని నీ నోరు గొప్ప నోరు వేసుకొని బ్రతుకుతూ నువ్వు నాకు ఈ ప్రభు అంటే నేను ఎందుకని ఆడెత్తాడు ఈ లోకంలో. నేను నీకు ఇచ్చానంటే అది శాశ్వతంగా ఉంటుంది. ఆమెన్. నువ్వు మారితే నేను ఇస్తాను. నా యొద్ద నుండి పొందుకున్నవాడు ఎవడు వాటిని అపహరించలేడు. అవి ఎక్కడ మాత్రమే కాదు కానీ పరలోకంలో కూడా ఉంటాయి. ఆమెన్. హల్లెలూయా. ఏమేమి మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి? కొన్ని మాటలు మీకు చెప్తాను. ఏంటి అంటే, ఒకసారి ఈ మాటలు రాసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. చదవద్దు కానీ రాసుకోండి, గబగబా రాసుకోండి. మనం ఏం సంపాదించుకోవాలంటే అద్వితీయ సత్యదేవుడైన దేవునితో సంబంధాన్ని సంపాదించుకోవాలి. ఆయనని ఎరిగి ఉండాలి. హల్లెలూయా. అది నిత్య జీవం అవుతుంది. ఆమేన్. 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసం దేవునికి ఇష్టలుగా చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువుని చూడగలరు, ప్రభువుని ఎదుర్కొంటారు. ఇక 13వ అధ్యాయము 13వ వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఏమి సంపాదించుకోవాలంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇవి దేవుని దగ్గర నుంచి మనకి అనుగ్రహించబడినవి. వాటిని పొందుకోవాలి. మొదటి కొరింథీ 13:13. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో ఆత్మ ఫలములను సంపాదించుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. అప్పుడు ఆత్మ ఫలములు మనం ఫలిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మీరు దేవుని రాజ్యమును సంపాదించుకోండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి, సంపాదించుకోండి. వీటిని సంపాదించుకోవాలంటే నీకేం తెలిసి ఉండాలి తెలుసా? వాక్యం తెలిసి ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళని ఉండాలి. ఆమేన్. వీటిని సంపాదించుకోవాలంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి చెప్పండి? వాక్యము, ప్రార్థన. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అందుకని వాక్యం సంపాదించుకోవాలి, నువ్వు వెలుగులో నడుస్తావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీరు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ప్రతి విషయములో ప్రార్థనలను, విజ్ఞాపనలు చేస్తూ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియజేయండి. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? హ్యాపీ కొట్టడం కూడా రాదు నీకు. ఫిలిప్పీ 4:6. ఓవర్కనే కొట్టుతారు మీరు. హ్యాపీలు కొట్టడం కూడా రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 119, 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు. ఆత్మ సంబంధులు వీటిని సంపాదించుకుంటారు. ఏంటిని సంపాదించుకుంటారు చెప్పండి? దేవుని వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవుని రాజ్యాన్ని, ఆత్మ ఫలములను, ప్రేమ, విశ్వాసము, కనికరాన్ని, పరిశుద్ధతను, ప్రభువుతో సరైన సంబంధం, అదే ప్రార్థనా జీవితం. వీటిని సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి రూతు గ్రంథంలో బోయాజు ఏం సంపాదించుకున్నాడు తెలుసా? ఏం సంపాదించాడు? తన సమీప బంధువుడి దగ్గరికి వెళ్ళి, ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే తర్వాత నేనే సమీప బంధువు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు సంపాదించుకో, నేను సంపాదించుకోను అంటాడు. ఎవరిని? రూతును సంపాదించుకుంటాడు. బోయాజు, మన బోయాజు యేసు ప్రభు. హల్లెలూయా. మనల్ని సంపాదించుకోవడానికి సర్వాన్ని కోల్పోయాడు ఆయన. మనం సంపాదనగా ఆయనకు ఉండాలని ఆయన ఇష్టపడతాడు. ఆ మాట చదవండి. నా హృదయాన్ని చాలా కదిలించిన మాట. 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం.
ఆ బంధువు నీవు దాన్ని సంపాదించుకున్నామని బోయాజుతో చెప్పి నీవు దానిని సంపాదించుకోమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీసి బోయాజుకి ఇచ్చేశాడు. బోయాజు ఎలిమిలేకు కలిగినది యావత్తును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మీరే సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచున వాని తలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకూడదమ్మా. నేను అంత కాదు కానీ మనం ఏం చెప్పాలనుకున్నామంటే ఆ బోయాజు రూతును సంపాదించుకోవడానికి ఏం చేశాడు? సమస్తాన్ని. ఇప్పుడు రూతు ఎవరు చెప్పండి? ఒక రకంగా చెప్పాలంటే అన్నిరాలు, మోయాబీయురాలు, శాపగ్రస్తమైన స్త్రీ. అవునా కదా? ఎందుకు శాపగ్రస్తమైంది? లోతు సంతానం. గుర్తుపెట్టుకోండి, అమ్మోనీయులు, మోయాబీయులు ఇశ్రాయేలీల తరగతిలో 10 తరముల వరకు చేరడానికి వీలు లేదు. శాపగ్రస్తమైంది. ఎన్నిక లేనిబడింది. ఎన్నిక లేని స్త్రీ. పైగా సరే ఏదోలే అందంగా ఉంది చేసుకుందాం అనుకుంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. భర్త ఇంకేం పేరు తెలుసా? భర్తని మింగేసిన స్త్రీ. ఈమెను ఎట్టంట చేసుకున్నాడో ఆయన ఏమయ్యాడు? పుట్టుక్కునా చచ్చిపోయాడు. అది అనుకున్న సాక్ష్యం. అలాంటి ఆమెను ఎవరైనా చేసుకుంటారా? చేసుకోవడానికి ఈయన వచ్చాడా? ఎవరు? మొదటి బంధువు ఎవరు? ధర్మశాస్త్రం. చెప్పండి ఏంటి? ధర్మశాస్త్రం మనల్ని రక్షించదు, మనల్ని విడిపించదు, బంధు ధర్మం జరిగించదు. బంధువు అని చెబుతూ ఉంటుందంటే హల్లెలూయా, అది చెప్పుకోవడానికే, విడిపించడానికి కాదు. దేవునికి స్తోత్రం. విడిపించేది, నడిపించేది, నిందను అవమానాన్ని తొలగించేది, మనకు ఒక స్థాయిని తీసుకొచ్చేది మన సమీప బంధుడైన క్రీస్తే, మన బోయాజు యేసు ప్రభువే. హల్లెలూయా. అప్పుడు దాకా ఏ పొలంలో ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలై కూర్చుంది. దేవునికి స్తోత్రం. అవమానం పోయింది, నింద తొలగింది. ఆమె జీవితంలో యెషయా పుట్టాడు. యెషయాలో నుంచి దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కరెక్ట్గా బోయా చేసుకునే టయానికి 10 తరాలు అయితే 11వ తరం వచ్చేసింది. అందుకనే 11వ తరంలో బోయాజు రూతుని చేసుకున్నాడు. శాపము పోయింది. వాళ్ళ మీద ఉన్న శాపం ఏమైపోయింది? 10 తరాల వరకు చేర్చబడకూడదు అన్నాడు కదా. 11వ తరములో వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన పద్ధతి, దేవుని పద్ధతి వేరుగా ఉంటుంది. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, కాలములు సమయములు నడిపించగలిగిన వాడు, మనుషుల ఆశలను తీర్మానాలను గుర్తుపెట్టుకునేవాడు. ఆయన మనం చేసే తీర్మానాలు మనం మర్చిపోయిన ఆయన మర్చిపోనివాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బోయాజు సమీప బంధువుడుగా దిగి వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? రూతుని పెళ్లి చేశాడు. ఈరోజు మన సమీప బంధువుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరి చేత రక్షించబడ్డావు? ధర్మశాస్త్రం ద్వారానా? క్రియల మూలంగా అయిన విశ్వాసం ద్వారానా? సున్నతి ద్వారా నువ్వు రక్షించబడుతున్నావా? యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా, యేసు ప్రభు ప్రేమ ద్వారా నువ్వు రక్షించబడుతున్నావా? ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఇప్పుడు ఆయనకి అవమానం వచ్చింది రాలేదా? అవమానం వచ్చింది రాలేదా? బోయాజు నా ఊళ్ళో ఏమన్నారు చెప్పండి? అమ్మా ఏమని అంటారు చెప్పండి? మామూలుగా ఏమని ఉంటారు? అమ్మా రూతుని చేసుకుంటే బోయాజుని ఏమని ఉంటారు? ఎక్కడ దొరకలేదు వీడికి, ఇంత అంత గట్టి అక్కడ దొరకలేదా? సరే చేసుకోక పెళ్ళైంది, దాన్ని మొగుడు తెచ్చిందాన్ని, వెనక మళ్ళీ పరిగెరుకునేదాన్ని, మోయాబీరాలు. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ కూడా అదే. దేవుడు విడిచిపెట్టడే మనుష్యుని. ఆమేన్. మనం అలాంటి వాళ్ళం. మనం వెనకమాల పరిగి వేడుకునేవాళ్ళం, అన్యుచునిలో తీసివేయబడిన వాళ్ళం, శపించబడిన వాళ్ళం. మనం యూదులం కాదు కదా, యూదులమా మనం? అన్యుచున్నాం. కానీ దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. రక్షణ ఇచ్చాడు, మనల్ని రక్షించుకున్నాడు, ఆయన రాజ్య వారసులుగా చేస్తున్నాడు. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభువా నీకు కృతజ్ఞతలయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా మేమేం సంపాదించుకోవాలో, ఈరోజు మేమేం సంపాదించుకుంటున్నామో
ఒకవేళ మనం ధనాన్ని సంపాదించుకుంటున్నామా, ఆస్తిని సంపాదించుకుంటున్నామా, అధికారాన్ని సంపాదించుకుంటున్నామా, లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నామా, అది వ్యర్థమే. ప్రభువుని సంపాదించుకో. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభువును సంపాదించుకున్న నిమిత్తం. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. సమస్తాన్ని నేను నష్టపరుచుకున్నాను, సమస్తాన్ని నేను నష్టపరుచుకున్నాను. యేసయ్య